అందరికీ శనార్థులు. ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చాడు చిన్నగా మెల్లగా. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత సురువు చేసుకుందామా మరి మన కార్యక్రమాన్ని ఇవ్వాలా గీసాలో. ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో ఏం రాసుకొచ్చారు, ఎట్లా, ఏంది, ఏ కథ. కేసీఆర్ కవితల బంధం క్లోజ్. వాళ్ళ బంధం ఇక అతికే అవకాశమే లేదు. ఆయనకు ఎదురు చెప్తే దగ్గర కూడా రానియడు. కేసీఆర్ టార్గెట్ చేసిన వ్యక్తి అంతు చూసేదాకా వదలడు. అది ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టడు. మనం ట్యూన్ కావాల్సిందే తప్ప ఆయన మనకు ట్యూన్ కాలేడు. కవిత ఎపిసోడ్పై బీజేపీ ఎంపీ ఈటెల సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏమంటుండు ఈటెల రాజేందర్, తండ్రి బిడ్డల బంధము అయిపోయింది, క్లోజ్, మూసుకుపోయింది. వాళ్ళ బంధం ఇక అతికే అవకాశమే లేదు. ఇక ఒక ఇనుప ముక్కను ఇర్రగొట్టి కొలివి కాకతోటి దాన్ని మళ్ళీ అతుకు పెట్టచ్చు. కానీ ఇక మనసు ఇరిగిపోయింది. అది పేరు ఎత్తనే ఎత్తొద్దు, పేరు ఎత్తితే అది అతికేది కష్టం. మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆ ఇరిగిపోయిన మనసును అతుకు పెట్టడము చాలా కష్టము అనేది ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటుండు. ఇక నిన్న మన కవితమ్మ ఇక బహిరంగ లేఖ రాసింది. ఎవరికి? అయ్యకు. అందులో ఏం రాసింది, ఎట సంగతి, ఏంది, ఏం కథ తోసుకోకుండా అది పూస కూర్చున్నట్టుగా బయటపడ్డది. ఇది ఎట్లా లీక్ అయ్యే, ఇది ఎట్లా బయటకు వచ్చే? నేను మా అయ్యకు ఉత్తరం రాసి అమెరికా పోయి వచ్చే లోపే గీ కథ ఎట్ట నడిచే? ఎవరు చేస్తుర్రు? మా అయ్యను ఇక మరి మా అయ్యకు గారడి మాటలు చెప్పి బొల్తా ఎవరు కొడుతున్నారు? ఇక ఇంట్లోనే ఆమె బాంబు పేల్చే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు? బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు? బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు? బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు? ఇక ఇట్లా ఇడిసి పెడితే రేపు తయారైతాయి భూతాలు. బీఆర్ఎస్లో దయ్యాలు ఎవరు? బీఆర్ఎస్లో కోవట్టులు ఎవరు? మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడు. ఆమె అంటున్నా ముచ్చట, మా అయ్య దేవుడు, కానీ ఆయన చుట్టూతా దయ్యాలున్నాయి. మరి ఆయన చుట్టూతా ఉంటోళ్ళు ఎవరు? మందు గోళీలు ఇచ్చే సంతోషరావు, ఇక ఆడంగా ఈడంగా మామ అని తిరిగే హరీష్ రావు, ఇక మరి కడుపులో పుట్టిన కేటీ రాములు కొడుకేనా పోడా, తండ్రి ఆయ కొడుకాయ, మంచి చెడ్డ అరుచుకోడా, ఏదైనా మతులాభ ఉంటే ఎట్లా, ఏంది, ఏం కథ అని సలహా తీసుకోడా, పార్టీని ఎట్లా ముంగడు తీసుకుపోదావు నాయన, మరి రేపు మనకు పగ్గాలు ఎట్లా చేతికొస్తాయి, ఏ ఉపాయం చేయాలి, నువ్వు కరువు కాలం చూసినవైతే మరి ఎట్లా, నువ్వేం చెప్తావు, నేను జనాలకు ఏం చెప్పా, నువ్వు బాయికాన్నే ఉంటావు కాబట్టి నువ్వు చెప్పిందే నేను ఫాలో అవుతా. అయ్యా ఏం చెప్తావు నాయన, ఎట్లా సంగతి అని ఇక కొడుకే పోతాడు. ఎవరు తిరిగినా కేసీరావు దగ్గర ఉండేటోళ్ళు, ఇటు కొడుకు కేటీరాములు, అటు సడకుని కొడుకు సంతోషరావు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆయనకు. ఎందుకంటే ఏ టైంకు ఏ గోలు వేసుకోవాలి, ఏ టైంకు ఏం తినాలి, కంచం తీసుకొచ్చేది ఆయనే, మందు గోళీలు ఇచ్చేది ఆయనే కాబట్టి మరి దగ్గర ఉంటాడు కదా. ఇక ఇటు మళ్ళీ అల్లుడు హరీష్ రావు, మరి వీళ్ళేనా దయ్యాలు? అంటే పంచాది ఏ మోపున పోతుంది ముంగడికి అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు వీళ్ళు ముగ్గురు
దయ్యాలు, మరి కోవట్లు ఎవరు? ఇంకో పక్క కేటీ రాములు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ కోవట్లు ఉన్నారు అని కూడా ఆయన కూడా కుండబద్దలు కొట్టిండు. కవితమ్మ ఏమంటుంది, బీఆర్ఎస్ పార్టీలో మా అయ్య చుట్టూ దయ్యాలే ఉండు కాక ఇంట్లో కూడా కోవట్లు కూడా ఉన్నారు. ఇక ఈ పంచాది మరి ఏడిగిపోతుంది ఏంది ఏం కథ అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ జనాలు ఈ ఇంట్లో పంచాది ఎట్లా తచ్చిపోతుంది, ఎట్లా ముంగడ పడుతుంది, ఎట్లా రోక్కొస్తుంది, అసలు ఏం జరగబోతుంది రేపు కవితమ్మ నిజంగానే కొత్త పార్టీ పెట్టబోతున్నదా? ఒకవేళ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తున్నది. ఇదంతా కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రతి రాజకీయ కుటుంబంలో పక్కా కలహాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు జరుగుడు ఇదంతా వెనుకటి నుంచి వస్తున్న పద్ధతి. పక్క రాష్ట్రంలో ఏపీ రాష్ట్రం తీసుకుంటే స్వయాన తోడబుట్టిన తోడు అన్న చెల్లె జగను షర్మిల. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోగానే ఇక వాళ్లకు ఆస్తుల వాటాలల్లా, ఆస్తుల పంపకాలల్లా కయ్యం పుట్టింది. నిజంగా కూడా షర్మిల మరి అక్కడ పదవులు ఆశించిన ఏ ఒక్క పదవి కూడా జగన్మోహన్ రెడ్డి శైల్యకు అంటగట్టలే. కడప ఎంపీ సీట్ అడిగింది, ఈయనుగాక ఈయను కుండబాదలు కూడా చెప్పిండు. అదేపై రాజ్యసభ కన్నా పంపి అన్న అంటే అది లేదు. ఇక ఆ రకంగా ఆఖరికి వస్తారకల్లా ఇక తల్లి విజయమ్మ ఇటు చెల్లెను ఒప్పియలేక, బిడ్డే షర్మిలను ఒప్పియలేక, అటు కొడుకుకు చెప్పలేక నలిగి కుడితల పడ్డ ఎలుకోలే, ఒడ్డున పడ్డ చేప పిల్లోలే ఎంత దల్లాడింది. ఆఖరికి వస్తారకల్లా చెల్లె షర్మిల అన్న మీద మరలాడి అన్నకు ఎదురు మళ్ళీ అన్నను పెట్టరాని కాడ పెట్టి తీయరాని కాడ తీసి ఎంత కథ నడిపించింది. అన్న బండారాన్ని ఏ రకంగా బజార్లు వేసింది, ఎంత ఉద్దారకం చేసింది, అన్నను ముక్కు పట్టి ఏ రకంగా మరి ఉరుకల పెట్టించింది అనేది మనం చూసినాం. ఇక ఇండ్లకు తోడు కొద్దిగంత కాకయ్య బిడ్డని సునీతం కూడా కలుపుకొని అన్నను నేలబట్టించింది. ఇంకో కుటుంబ పంచాయతీ ఈ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా కాకపోతే ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చినాక కలంపం పుట్టింది ఆయన తండ్రి లేడాలకు. ఇప్పుడు వీళ్ళకు కేటీ రాములకు కవితమ్మకు తండ్రి ఉన్నాడు, పెద్ద దిక్కువ తండ్రి కేసీరావు ఉన్నాడు. ఇక ఇటు మరి బిడ్డను సంలాయించుకోవాలి, అటు కొడుకును సంలాయించుకోవాలి, సంసారాన్ని గాడిని పెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. లేక ఎట్లా బయటికి వచ్చే, ఎవడు బయట వేసే, మా అయ్యకు నాకే ఎరుకుండాలనాయే, మా ఇంట్లో పంచాది బజార్లో ఎట్లా వేసే, ఎవరు వేసే, ఎందుకు వేసే, నాకు కావాలనే కుంపడి పెడుతున్నారు. నేను 100 కోట్ల స్కామ్లో ఇరికి తీహార్ జైల్లో చిప్పకూడు తింటే ఏదో మీది మాటకి ఆడంగా ఈడంగా చుట్టం చూపోలే ముఖం చూపించిర్రు. అప్పటి నుంచే నన్ను చిన్నగా పొమ్మన లేక పొగ పెడుతుర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబాయం. ఇక మరి కవితమ్మ రేపు కొత్త పార్టీ పెట్టబోతుందా, ఇంకేం చేయబోతుంది, ఇంకా ఏ రకంగా చేయబోతుంది, ఏదో అప్పుడప్పుడు మాత్రము నిపుల మీద నీరు చల్లినట్టు
మా అయ్య మంచోడే, మా అయ్య దేవుడు, మా అయ్య మంచోడే, మళ్ళీ మా అయ్యతోటి ఈ తెలంగాణ బాగుపడుతుందని ఏదో మీది మాటకు ఏదో అన్నట్టు ఆ రకంగా మాట్లాడుతుంది. కానీ లోపల మొత్తము ఇక అన్నీ ఎట్లా అంటే మేకులు 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 పెట్టుకొని తయారుగా ఉన్నారు ఎవరి పటకు వాళ్ళు, ఇటు అన్న కానీ శైలే కానీ. వరంగల్ సభ కానుంచి ఎలకతుర్తిలో సభ జరిగిన కానుంచి కార్యకర్తలల్లా కొద్దిగంత హుషారుతనం వచ్చింది. అమ్మ ఇక బీఆర్ఎస్ పార్టీ బతికినట్టేరా, బతికి బట్ట కట్టినట్టారా, ఇక లేదు మనకు శరణమే లేదు, ముంగటి పోతుంది మన పార్టీ అని బీఆర్ఎస్ చోటా మోటా నాయకులు, గల్లీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు ఎగిరి గంతేసారు. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం ఎప్పుడైతే బజార్లో పడ్డదో ఇలా పంచాది ఇంచ పంచాది, ఇక ఇప్పుడు మధ్యలో మొత్తం ఊగుతుంది. ఏం సకదానం ఈ సకదానం, మన దాంట్లో మనకే పురి లేకపాయే, అసలు కారు స్టీరింగు ఎవరు నడపాలి అనేది వాళ్ళకే పంచాది అవుతుంది. ఇక ఇంట్లోనే ఇంకో మాట ఏందయ్యా అంటే కేటీ రాములకి ఏమో బీజేపీ మీద జీవి కుదుస్తుంది. ఎట్టనన్నా చేసి రేపు బీజేపీతోటి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను కథం పట్టించి తెలంగాణలో మళ్ళా నేను ముఖ్యమంత్రిని కావాలని కలలు కంటుండు పగటి కలలు కేటీ రాములు. నన్ను 6 నెలలు సంచలుగా మన తీహార్ జైల్లో చిప్పకూడు తినబెట్టిన బీజేపీ వాళ్ళకు నువ్వు ఎట్లా రాసుకొని పూసుకొని తిరుగుతావు లోపటంగా, ఏదో కథ నడుస్తుంది అనేది కవితమ్మ కంటబడి బీజేపీ వాళ్ళతోటి నువ్వు ఏ రకంగా ఇది చేస్తావు. నన్ను వాళ్ళు 6 నెలలు దోమలు ఈగలు గర్వంగా నేను జైల్లో ఉంటే, చిప్పకూడు తింటే, తీహార్ జైల్లో ఉంటే నువ్వు బీజేపీ వాళ్ళ దిక్కు మొగ్గుతున్నావు అనేది ఇప్పుడు కవితమ్మ వాడదు. లేదు బీజేపీ వాళ్ళతో సోపతి కూడితేనే రేపు అధికారం నాకు వస్తుంది, పెత్తానం నాకు వస్తుంది, ముఖ్యమంత్రిని నేనే అవుతా అని ఇప్పుడు ఆయన గాలి ఎగరేస్తున్నాడు. ఇక ఇది కొంత కారణమే అంటారు. ఇక ఇంట్లోనే కవితమ్మ ఎన్నడూ కూడా రేవంతమయ్యను పల్లెత్తు మాట అంటలేదు, అసలు ఆ ఊసే తీస్తలేదు, ఆయన మీద నోటి మాటే బంగారం అయింది. ఎందుకు ఏంది ఏం కథ అనేది కూడా ఇక మరి కథ బయటకు వస్తుంది. ఏం జరగబోతుంది రేపు కేసీఆర్ కవితల బంధము ఇక ఒడిసిపోయినట్టేనా, ఈ పేగు బంధము తెగిపోయినట్టేనా, ఈ రక్త సంబంధము మరి ఆఖరికి వస్తారు కల్లా ఎక్కడికక్కడ ఇచ్చల్లా అయినట్టేనా, నోటి మాటలు ముఖం చూపులు రేపు ఇక మరి ఉండయి అయినట్టేనా అనేది ఇప్పుడు ప్రతి ఊళ్ళే ప్రతి వాడకాడ ఇక ఇదే చర్చ. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా, బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తుంది అనేది నిజమైనట్టేనా, కవిత పక్కకు జరిగి కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఆంధ్రాలో అన్నకు శల్యకు యుద్ధం జరిగినట్టు రేపు ఇక్కడ శల్యకు అన్నకు యుద్ధం జరగబోతుందా, ఇగో ఈ కథ ఇప్పుడు బయటికి వస్తుందిలా చూడాలి. మరి కవిత మరి పానం నిమ్మరం చేసుకొని నా అన్న నా అయ్యా అని కలిసిపోతుందా, లేకపోతే రాబోయే రోజుల్లో మరి జగన్ మీదకి షర్మిల మరలాడినట్టు మరి కవితమ్మ కూడా మరి కొత్త కుంపటి పెట్టుకొని అన్న మీదకి మరలాడబోతుందా, ఏడికి దారి తీస్తుంది ఇంట్లో పంచాది ఇంటి పంచాది అనేది మనము ముందు చూద్దాం. కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ. ఈ కోల్యాగా పెద్ద మనిషి కేసీరావయ్యకు జర దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏదైనా గుసగుస ఉన్నా ఈ కోల్యాగా చెవిలో వేస్తుంది కాబట్టి ఈ కోల్యాగా కూడా పోయి కవిత వద్దు బిడ్డ, మీ అయ్య పరువు తీయకు, మీ అయ్య పరువు గంగల కలపకు, మీ అయ్య గురించి నీకు ఎరికే, జర నా మాట విని బిడ్డ, నువ్వు మైకుల ముందు పోకు, రాద్ధాంతం చెయ్యకు,
మీ కుటుంబ వ్యవహారం మీ కుటుంబం పరువును గంగల కలపకు బజార్ రేగు బిడ్డ అని ఎన్ని తీర బతిలాయినా 2 గంటల సేపు బతిలాయినా ఇంకా అది ఎక్కడ కొలిక్కిదని ముచ్చటగా మిగిలిపోయింది. 30న ఫైనల్ పిసిసి కూర్పు మంత్రుల మార్పు చేర్పులు. అమ్మ అగ్రనేతలతో సీఎం రేవంత్ పిసిసి చీఫ్ వరుస భేటీలు. రాహుల్తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. తెలంగాణ పదవుల భర్తీపై కేసీ వేణుగోపాల్ చర్చలు. పిసిసి కార్యవర్గంపై అదే రోజు ప్రకటన. మే 31న లేదా జూన్ 2న కొత్త మంత్రివర్గం. కొందరి పదవుల్లో కోత, మరికొందరికి ప్రమోషన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అంతా సెట్ అయింది. ఇక ప్రకటనే తర్వాయి అని భావించిన అగ్రనేతలు తుది నిర్ణయానికి మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హైకమాండ్ సూచించింది. ఆ రోజే పదవుల లెక్క తేలిపోనుంది. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సోమవారం టీపీసీసీ కార్యవర్గానికి ఆమోద ముద్ర పడుతుందని భావించిన అనూహ్యంగా వాయిదా పడింది. కాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించారు. వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరానని, త్వరగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్ అన్నారు. ఆ మంత్రులు అవుట్, కొత్తగా వారే. పిసిసి కూర్పు, మంత్రుల మార్పు. ఇక మరి ఎంతమందికి గుండె కాడ దర్ 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 అని మోదం మోగుతుందో ఏమో గుండె. ఎందుకంటే ఇక మరి ఈ నెల 30 తారీఖు నాడు ఫైనల్ కాబోతుందట. ఇక ఇంట్లో ఎవరిని తీసేయాలి? మంత్రులకు ఇంకెవరిని తీసుకోవాలి? ఏది ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? బుగ్గకారు ఎవరికి ఇవ్వాలి? ఈ ఉన్న మంత్రులల్లా ఎవరిని తోకగొయ్యాలి? ఎవరి వల్ల పార్టీకి నష్టమవుతుంది అనేది ఇక మరి ఆలోచనలో మునిగి తేలుతుర్రాట. మరి మొత్తానికైతే ఆ మంత్రులు అవుట్. ఇక మరి ఆ మంత్రులు ఎవరనేది ఏంది అనేది మునుముందు తేలనుంది. వమ్ము నన్ను గిట్లా అవుట్ చేస్తారా ఏంది అని మరి ఎంతమందికి గుండె దర్ 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 అని కొట్టుకుంటుందో ఏమో కానీ మొత్తానికైతే ఇక మరి ఉన్న మంత్రులకు ఎసరు రాబోతుందట. ఇక మరి ఆ ఎసరు ఎవరికి రాబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు తేడా అవుతుంది. కోయిలాగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ విచారణకు రండి. మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. నెలాఖరులో యూకే అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కేటీఆర్ తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని లిఖితపూర్వక సమాచారం. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్కు నోటీసులు పంపడం ఇది రెండోసారి. ఫార్ములా ఈ కార్ రేసు మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి అనూహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసులో దర్యాప్తు పెంచిన ఏసీబీ తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సోమవారం
నోటీసులు పంపారు. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్కు నోటీసులు పంపడం ఇది రెండోసారి. అయితే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేర్లను నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. అది నిరోధక చట్టంలోని సెక్షన్ 13 1A 13(2)తో పాటు IPC 409(120)B సెక్షన్ల కింద నమోదు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా HMDA నిధుల నుంచి 55 కోట్లను విదేశీ సంస్థకు అప్పనంగా ఒప్పజెప్పిందనేది మరి ఈయన మీద మరి ఆరోపణలు అయితే మోతమోతూనే ఉన్నాయి. ఇప్పటికే ఏసీబీ ఇదివరకే నోటీసులు పంపింది, ఇప్పుడు రెండోసారి కూడా పంపింది. ఇక మరి ఏంది ఏ కథ అంటే, నేను బయట దేశాల పొండి తిరిగేది ఉంది, ఇప్పటికే మా ఇంట్లో పంచాయతీ అవుతుంది, మా చెల్లెకు నాకు పంచాయతీ లడాయి మోత మోగుతుంది, జర 4 రోజులు బయట దేశం పోతా, ఎప్పుడు వస్తా అంటే ఇక మళ్ళీ వచ్చినాక ఈ నెలాఖరుకు వచ్చి ఇక హాజరైతా అన్నట్టుగా ఇక మరి కేటీ రాములు మాట్లాడుకొస్తుండు. మున్సిపల్ శాఖను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని అంతా నేనే మంత్రి, నేనే రాజు, ఇక అన్నిటికీ నేనే ఆముగ్దారిని, పేరుకే మా అయ్య ముఖ్యమంత్రి కానీ అసలైన ముఖ్యమంత్రిని నేను అని ఇక ఈ రకంగా కోయిలాగా అప్పుడు ఎగిరి గంతులేసి ఇక మరి గడబిడ వ్యవహారం చేస్తే ఇప్పుడు అది లొడలొడ వ్యవహారం అయిపోయిందిలా. 55 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో ఇక మరి అక్కడ దాట నంపితే ఇక ఇప్పుడు అది చిన్నగా కొలిక్కి వస్తుంది. ఇక ఇప్పుడే ఇంట్లో పంచాది ఏమంటారు చూడు, పిచ్చకుంటోని మంద మీద పిడుగుపడ్డట్టు ఇక ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మనకు ఏమైనా దెబ్బ తగిలితే ఈ తట్రాయి మళ్ళీ ఆనే తాకుతుంది. ఏదన్నా గిత్త పుండో ఏలుకు గాయమో బోయమో కాలుకి ఏమైనా అయితే మళ్ళీ ఏదైనా ఎగొచ్చి కానీ ఏదన్నా కానీ చక్కగా మళ్ళీ ఆయనే కూర్చుకుంటుంది. ఇక ఇప్పుడు ఇంట్లో పంచాయతీతోని ఎట్ట చేయాలరా దేవుడా, మా చెల్లె నన్ను నడవంతరంగా ఏదో చేసే, నా తోడ పుట్టిన తోడు, నా ఎంగిలి పాలు తాగిన చెల్లె అని నేను భవిష్యత్తు ఇది చేస్తే ఆఖరికొస్తరకల్లా నాకే రామబాణం వై చుట్టుకుంటుంది. ఏం చేదురా దేవుడా, శంకరా, భగవంతా అని ఇప్పుడు కేటీ రాములు నెత్తి నోరు 2 కొట్టుకుంటుంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదెట్ట చేయాలి, అదెట్ట చేయాలి, ఏం దెబ్బ ఈ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఈ దెబ్బతోని నేను ఎట్లా బతుకుదు, ఏం చేయద్దు, ఏం కథ అని ఇప్పుడు ఈ కోజాగా కుర్తిల పడ్డ ఎలుకోలే తల్లాడుతుండులా కేటీ రాములు. ఆయన దేవుడు ఎలా అవుతాడు? దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దయ్యాలను రాష్ట్ర పులిమేరల నుంచి తరిమి కొట్టాలి. 100 మంది కేసీఆర్లు అడ్డం వచ్చినా తెలంగాణ ప్రగతి ఆగదు. మా ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఉద్యోగులకు 10,000 కోట్ల బకాయిలు పెట్టారు. మేము అందులో 8,000 కోట్లు క్లియర్ చేశాం. అచ్చంపేట సభలో డిప్యూటీ సీఎం బట్టి ఇక నిన్నమన అనగా బిడ్డే కవితమ్మ, మా అయ్యే దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అయితే ఇక ఇంతవరదాకా కేసీఆర్ దయ్యాలకే నాయకత్వం వహించిండు అన్నట్టుగా ఇక మరి పెద్ద మనిషి చిన్న ముఖ్యమంత్రి ఈ రకంగా ఆమ్మాయం వెళ్ళబోసుకుంటుండులా. కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టం. ఈ ఏడాది అన్ని చెరువుల్లో చేపలు వదలాలి. ముదిరాజులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
ఎవరు కడుపు నింపేందుకు అందాల పోటీలు పెడుతున్నారు. అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రైతులకు మాత్రం రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. అందాల పోటీల కోసము 200 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం. జల దిగ్బంధంలో ముంబై 107 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. బిఎంసి పరిధిలో 200 మిల్లీమీటర్ల దాటిన వర్షపాతం. మొత్తానికైతే ఇక ఇప్పుడు ఇది రోహిణి కార్తీ మేడల వాడ. రోహిణి కార్తీలో రోకళ్ళు వగిలే ఎండ కొడుతుంది అనేది పెద్దల మాట. ఇక ఇప్పుడు సూర్యుడు మబ్బుల సాటుకు పోయి దాచుకుంటుండు. ఆనదేవుడు ఏందే అప్పుడే ఉరికొచ్చి దాచుకుంటున్నావు, ఏం సంగతి అంటే ఏం చేయ నా చేతన అవుతట్లేదు, కొట్టి 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 ఎర్రగా ఉన్న మనసులో నల్లగా చేసిన. ఇక ఊరికే వాళ్ళంట ఎంత కనిపడా వాళ్ళు నన్ను తిడతావురు, శాపనార్థాలు పెడతావురు, ఆనదేవుడా జర్ర నువ్వు అని ఇక ఈయన సూర్యుడు ఆయనకు ఆర్డర్ వేస్తే ఇక ఈయన కొలువు బంధు పెట్టి లోపల దాచుకుండు మేఘాలల్లో. ఎవరు? సూర్యుడు. ఇక నువ్వన పోయి దంచు ఇయ్యరా మయ్యరా అంటే ఇక ఈ బుద్ధిగల పిల్లగాడు చెప్పుడే మా ఎక్కువ. ఓ అమ్మ జోలపాడ వాడుకుంటా సప్పట్టు కొట్టుకుంటా రానే వచ్చిండు. ఇక వచ్చి ఇక మరి ఇక కిందికో మీదికో ఇయ్యర మయ్యర సప్పరిస్తుండు. ఇక గిట్ల అవుతుంది కథ. ఎక్కడికక్కడ బండ్లు బడమియలు చెరువులు రోడ్ల మీద చెరువులు అవపడుతున్నాయి. ఇక ఈ చెరువులల్లా ఇగో ఎట్లా కనపడుతున్నాయి చూడు బండ్లు. రోడ్లు మొత్తం చెరువులు అయితే ఈ చెరువులల్లా బండ్లు పిట్టపిల్ల లెక్క కనపడుతున్నాయి. ఇక ఆగింత గిట్నే ఈ వరద నీళ్ళకు వాన నీళ్ళకు ఏమన్నా చెరువో బొరువో గంజివాడ అంటే స్వాహ. మొత్తానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడింది. గత 107 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోగా భారత వాతావరణ శాఖ ఐఎండీ ముంబై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాలు 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతంతో తడిసి ముద్దయ్యాయి. ఇక ఈసారి ఆనదేవుడు ముందుగానే మేల్కొండులో. ఇక మరి ఎండలు కొట్టాల్సిన టైం. సూర్యుడు పోయి దాచుకున్నాడు, నేను కొలువు చేయలేను, ఇక నువ్వు కొలువు ఎక్కని, నా డ్యూటీ నువ్వు చేయి. ఇక ఆయన దేవుడు ఈ రకంగా భారతదేశం వెలుపున భారీ వర్షాలతోటి మధ్యలో మొత్తం మోగిస్తుండు. ఇక మరి దీంతో జనజీవనం అస్తవ్యస్తమైపోతున్నారు. అప్పుడే ఏముంట్లకి ఏమి లేదు. ఇక అక్కడక్కడ కరెంటు తీగ కథ ఇక మరి ఇక ఆగం జగన్నాథం అన్నట్టే ఉందట. రోడ్ల మీద చెట్లు ఏడి కాడికి ఇరిగి పగ్గం పాడు చేస్తున్నాయట. మొత్తానికి ఆనదేవుడు ఇక కండ్లెర్ర చేసి ఈ రకంగా కథ గమ్మిస్తుంటే పాపం రైతన్నలు అయితే వెనక సీరు పోసుకున్న ఒడ్లు కళ్ళాలల్లా మురిగి మొరకలు వెళ్ళే కాడికి వచ్చిందట కథ. ఇక వాళ్ళ బాధ దేవుడు ఎరుగు. అన్నవో రామచంద్ర లక్షల పెట్టుబడి పెట్టి కళ్ళాలలో పోసుకొని తీర మూలి కాడికి వచ్చిన పంట గంగల కలిసిపోయే కాడికి వచ్చింది కథ. ఇక ఆనదేవుడు ఇప్పుడు సూర్యదేవుని డ్యూటీ ఆనదేవుడు చేస్తుండు. మూడు రోజులున్నా ముచ్చటే లేదు. రేవంత్కు ఢిల్లీలో పరాభవం.
అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు, కుటుంబంతో వెళ్ళి కలిసిన మహేష్ కుమార్ గౌడ్. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబం. మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలు పక్కకు. 4 పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ. 3 పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం. వేసుకో. వాకిటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున ఖర్గే. ససేమిరా అన్న సీఎం. ఆది శ్రీనివాస్ కోసం పట్టు. మహబూబ్ నగర్ నల్లగొండ బెర్తులపై పీఠముడి. మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు. ఇక ఈ చర్చలు ఉన్నాయా? ఇక ఎటువంటి మా వాళ్ళకి వేయాలని లేదు ఇక మరి ఫలానాలు జర ఇక బాగానే పార్టీ కోసం తనలాడుతున్నారు కాబట్టి జర వాళ్ళకి ఇవ్వాలని, ఇక ఇలా సామాజిక వర్గాలని, సీనియర్లని ఇక చూడాలి. మరి ఈ మంత్రి పదవుల కథ, ఈ బుగ్గకారుల కథ మరి ఇక ఎన్నడ ముంగడ పడుతుందో ఏం కాదో. దగ్గరికి వచ్చే ఇచ్చే అని జరుపుకుంటూ వస్తావుర్రు. ఇక మరి అది కొసకి ఎట్టవుతుందో ఏం కథో కానీ వచ్చే అంటున్నారు అని వీళ్ళు నోరు చాపుకొని ఉన్నారు. ఇక మరి రేపు ఎంతమంది ఆ నోరు మూసుకుంటారో, ఇంకా రేపు ఎన్ని కయ్యాలు. ఇటు మాటలు అటు మూటలు. మూటలు చదవకుండా దా. ఈనాడు ముంబైలో కుండపోత ఇదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథే. కులగణనపై ఢిల్లీలో రాహుల్కు కృతజ్ఞత సభ. తెలంగాణలో నిర్వహించిన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశంలో నిర్ణయం. కులగణనను ప్రజా ఎజెండాగా మార్చి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు నిర్ణయించారు. తెలంగాణతో పాటు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకులు సోమవారం ఇక్కడి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సమావేశమై దీనిపై చర్చించారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, శ్రీహరితో పాటు మాజీ ఎంపీలు విహెచ్ మధుయాష్కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ వ్యవహారాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో కులగణన సాగిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బీసీ కులగణన తమ రాష్ట్రంలో శాస్త్రీయంగా జరిగిందని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలని కోరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, కంచె ఐలయ్య, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన బిల్లు గవర్నర్ ఆమోదం పొందిందని, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి అమల్లోకి తేవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం కులగణనకు అనుకూల ప్రకటన చేసినా తదుపరి కార్యాచరణ చేపట్టలేదని, దానిపై నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన కుల సర్వే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. జనగణనలో కులగణన చేయాలని భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన డిమాండును ప్రధాని మోదీ అంగీకరించి కేంద్ర క్యాబినెట్ ద్వారా ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం కార్యాచరణ చేపడుతున్నందున దేశవ్యాప్తంగా
ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల నాయకులు ఇక్కడ సమావేశమై కేంద్ర ప్రభుత్వం పక్కాగా కులగణన నిర్వహించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించాం. కులగణన అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చి కేంద్రం అంగీకరించేలా ఒత్తిడి తీసుకొచ్చిన రాహుల్కు ధన్యవాదాలు తెలిపేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తానికి ఇప్పుడు కులగణన ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కులగణన మీద ఇక మరి సర్వే చేసినామని రేపు కులగణనతోటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తుర్రు. ఇక మొత్తానికి ఈ కథ ఎటున్న ఉంది అని ఇప్పుడు దేశం వెలుపున రాజకీయ పార్టీలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇక మరి దేశంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బీసీలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు కాబట్టి బీసీలు కూడా ఇక మరి ఎన్నాళ్ళు ఈ రాచరిక పాలన, ఎన్నాళ్ళు ఈ నియంత పాలన, ఎన్నాళ్ళు ఈ దొరల పాలన, అగ్రవర్ణాల పాలన అనేది వాళ్ళ మనసులలో బిర్రగా నాటుకొని ఉన్నది కాబట్టి మరి సమాజంలో ఎక్కువ జనాభా కలిగిన బీసీల మనము ఎందుకు వెనకబడిపోతున్నాము, ఎందుకు వాళ్ళ మోసేతి నీళ్ళు తాగుతున్నాము, ఎందుకు వాళ్ళు చెప్పిన దానికల్లా మనం గంగెద్దు లెక్క తలకాయ ఊపుతున్నాము అనేది కొంత తెలివికి మళ్ళీరు కాబట్టి రేపు ఈ బీసీలు ఏకమై ఏదైనా చేయగలుగుతారు. ఎట్లా చేద్దాం ఏంది ఏం కథ అనేది ఇక ఈ కోళ్ళకు ముక్కుకు మూదాడేసినట్టుగా జర్రంతా మనం కులగణన పెట్టి శబాష్ అనిపించుకోవాలి. బీసీ సామాజిక వర్గాలకు మేము ఇగో ఈ రకంగా చేసుకొచ్చినాం అన్నట్టుగా జర్రంతా వాళ్లకు కుక్క గంక బొక్క ఆశ పెట్టినట్టు జర్రంతా ఇక మరి కథ నడిపిస్తున్నాం అనేది ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఈ కులగణన మీద గొంతు విప్పారు. ఇప్పుడు దేశం వెలుపున కులగణన చేయాలి అనేది ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది కథ. విదేశీ దేశాల సుందరీమణులతో సుధారెడ్డి క్వార్టర్స్కు చేరిన ప్యూర్టోరికో, ఉగాండా, వేల్స్, ఇండోనేషియా భామలు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మరో 4 అందాల భామలు క్వార్టర్ ఫైనల్స్లో స్థానం దక్కించుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్లో 108 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొనగా అమెరికా, కరేబియన్ ఖండం నుంచి ప్యూర్టోరికో, ఆఫ్రికా నుంచి ఉగాండా, యూరప్ నుంచి వేల్స్, ఓసియానా నుంచి ఇండోనేషియా భామలు ముందడుగు వేశారు. ఇప్పటికే 10 మంది క్వార్టర్ ఫైనల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్యూర్టోరికో సుందరి వలేరియా పేరేజ్ బదిరులు క్యాన్సర్తో పోరాడుతున్న కుటుంబాల కోసం చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరించి ఆకట్టుకున్నారు. ఉగాండా భామ నటాషా న్యోనోజీ ఆటిజంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను వివరించి మెప్పించారు. మిస్బెల్ మిల్లీ మా ఆడమ్స్ అనారోగ్యంతో నిరాశకు గురవుతున్న యువత కోసం చేపడుతున్న ప్రాజెక్టుతో జడ్జీల మనసు దోచారు. మిస్ ఇండోనేషియా మోనికా కేజియా శంబరింగ్ దేశంలో నీటి సమస్యతో సతమతమవుతున్న వారికి రక్షిత మంచినీటిని అందిస్తున్న ప్రాజెక్టు వివరించి విజేతగా నిలిచారు. సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సుధారెడ్డి నివాసంలో బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా జరిగింది. మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ జూలియా ముర్లే, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, బరోడా సంస్థానం మహారాణి రాధికా రాజే గైక్వాడ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన కున్వారాణి రీతు, అజాత శత్రు సింగ్, జోధ్పూర్ రాజకుమారి కృష్ణకుమారి, సాంగ్లీ రాకుమారి పూజ, పద్మరాజే పట్వర్ధన్ పలువురు పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తానికి వివిధ దేశాల సుందరీమణులతో ఇక మరి సుధారెడ్డి సేవతో మెప్పించి విజేతగా నిలిచి ఇక సుందరీమణుల కథ ఈ రకంగా ఉంది. గ్రామాల నుంచి గగన శిఖరాల వైపు.
సాక్షి. ఏపీలో దళిత మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ బూటు దెబ్బ. తెనాలి పట్టణంలో 3 దళిత మైనార్టీ యువకులపై 3rd డిగ్రీ. నడి రోడ్డుపై పట్టపగలే ప్రజల కళ్ళెదుటే అరికాలపై లాఠీలతో స్వైర విహారం. ఒక సిఐ బూటు కాలితో తొక్కిపెట్టగా మరో సిఐ దాష్టికం. ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. బరిదెగింపులో ఏపీ సీఎం చంద్రబాబు బాటలోనే ఆ రాష్ట్ర పోలీసులు. ఇది కథ. ముగిసిన పుష్కరాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 17న ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. ఇదేంటి? జీవ వైవిధ్యం. అక్కడ ఒకలా ఇక్కడ మరోలా జీవ వైవిధ్యమే. కవ్వాల్ అమరాబాద్లో పెరుగుతున్న జీవజాలం. సత్ఫలితాలు ఇస్తున్న అటవీ శాఖ ప్రత్యేక చర్యలు. గోదావరి మంజీరా తీరాల్లో ప్రమాదంలో జీవ వైవిధ్యం. జింకలు విదేశీ పక్షులను చంపి తింటున్న ఊర కుక్కలు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో పరిస్థితి విషమం. నీటి కుంటల వద్ద ఉప్పుగడ్డలను చప్పరిస్తున్న నీల్గాయులు. ఒక్క గాండ్రింపుతో అడవిని వణికించే పులుల రాజ్యంలో సాధు జంతువులు మందలుగా వృద్ధి చెందుతున్నాయి. పులులే లేని అరణ్యాల్లో స్వేచ్ఛగా సంతతిని వృద్ధి చేసుకునే అవకాశం ఉన్న చోట మాత్రం శాకాహార జీవులు నశించిపోతున్నాయి. కవ్వాల్ అమరాబాద్ పులుల అభయారణ్యాల్లో అత్యంత శ్రద్ధతో జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తున్న అటవీ శాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి మంజీరా పరివాహకం శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో జీవజాలాన్ని కాపాడటంలో విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో జింకలు, దుప్పుల వంటి వన్యప్రాణులు, ఊరకుక్కలు వేటగాళ్ల దాడులో వేగంగా నశించిపోతున్నాయి. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి. పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. ఇగో ఈ ప్రాంతంలో జింకలు, దుప్పుల వంటి వన్యప్రాణులు, ఊర కుక్కలు వేటగాళ్ళ దాడుల్లో వేగంగా నశించిపోతున్నాయి. వేటగాళ్ళు మరి ఇక ఈ రకంగా మరి మూగజీవుల, నోరు లేని మూగజీవుల, వన్యప్రాణుల ఇక మరి రక్షించుకోవలసిన ఇక మరి అవసరం మనకు ఉంది. కానీ వేటగాళ్ళు ఊర కుక్కల అంటే ఈ ఊర కుక్కల కంటే ఇంకా వేటగాళ్ళ పోరు ఎక్కువైంది పాపం ఈ వన్యప్రాణులకు. ఇప్పటికైనా వన్యప్రాణులను మరి ఏ రకంగా కాపాడుకోవాలో ఏంది ఎంకత అనేది ఈ సర్కారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మహారాష్ట్రలోని తడోబా తిప్పేశ్వర్ నుంచి పులులు పెన్గంగా ప్రాణహిత దాటి కవ్వాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 వరకు పులులు సంచరిస్తున్నాయి. అమరాబాద్ పరిధిలో 36 వరకు ఉన్నాయి. గత 4 ఏళ్లుగా క్రమంగా వీటి సంఖ్య పెరుగుతుంది. టైగర్ సఫారీకి వెళ్తున్న సమయంలోనూ సందర్శకులు ఈ పులులను నేరుగా చూడగలుగుతున్నారు. నల్లమలలో చింకార జాతి చిరుతలు, అడవి పందులు, అడవి దున్నలు, సాంబార్ చుక్కల, కొమ్ముల జింకలు, దప్పీలు, నీల్గాయిలు, రేస్ కుక్కల, అలుగులు తదితర జంతువుల
సంఖ్య పెరుగుతుంది. అనేక రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి. వీటి కోసం అటవీ శాఖ అధికారులు వేసవి కాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి కుంటలు, గడ్డి క్షేత్రాలు పెంచి వేసవిలోనూ పచ్చదనం ఉండేలా చూస్తున్నారు. జంతువులు డీహైడ్రేషన్కు గురి కాకుండా మట్టితో పాటు ఉప్పు కుండీలు ఏర్పాటు చేస్తున్నారు. చెయ్యాలి, వన్యప్రాణుల కాపాడాలి. జ్యోతి పిసిసి పదవులు కొలిక్కి, కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఎలాగైనా చెప్పుకున్నాం. రాయబారం విఫలం. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు పోయి 2 గంటలు 3 గంటల పాటు చర్చలు జరిపి అది బిడ్డ ఇది బిడ్డ అని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. ఇక అదంతా ఎట్లా చేసినా అంతా విఫలమైపోయింది. ముంబైపై కుంభవృష్టి, ఇది చెప్పుకున్నాం. కోవిడ్పై నిరంతర నిఘా, సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు, అవసరమైతే కేంద్ర వైద్య సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం, కోవిడ్ జీనోమ్ సీక్వెన్సీకి నమూనాలు, ప్రతి జిల్లాకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు, సిసిఎంబి, ఐసిఎంఆర్, సిడిఎఫ్డి, ఎయిమ్స్ డైరెక్టర్లతో మంత్రి దామోదర భేటీ. కోవిడ్తో ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు, ప్రజల్లో ఇప్పటికే ఇమ్యూనిటీ, నిపుణులు అంటారు. మొత్తానికి ఇక మరి కోవిడ్ బాగానే మళ్ళా ఉరుకులో పెడుతుందట. ఇక అక్కడక్కడ కేరళలో ఇప్పటికే 100 సంఖ్యలు పెరిగిపోయినాయట. మరి ఇక దేశంలో అక్కడక్కడ ఇక మరి కరోనా మళ్ళా కాటేయాలని చూస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ కరోనాను మనం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇక మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని మెలకువలు పాటించాలి. అట్లయితేనే మనం ఈ కరోనాను మళ్ళా అంతం చేయగలుగుతాము. లేకపోతే మాత్రము మళ్ళా ఉత్తబుర్ర కాడికే వస్తుంది కథ. ఇక అది దానికి సంధిస్తే ఇక అది మొత్తం మూతం మోగుతుంది. కాబట్టి కరోనా నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరి అది ఒకరి నుంచి ఒకరికి ఇక మరి ఉరుకులో పెడుతుంది. కాబట్టి ఇక కోవిడ్పై నిరంతర నిఘా అనేది కూడా మరి సర్కారు కూడా పెట్టింది. ఇక మరి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కథ. మొత్తానికి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ప్రోగ్రాం ఇక మరి ఇంతటితోటి సెలవు తీసుకుంటున్నారు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము, మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి.